వాళ్ళ దోస్తులే కదా. అంటే బాగా కాన్సంట్రేషన్ ఎక్కువ ఉన్నట్టుంది బీజేపీ వాళ్ళకి, ఎందుకక్క? అంటే నేను అన్నది కాదు, న్యూస్ పేపర్లలో మీడియాలలో కూడా వచ్చింది. మొన్న రీసెంట్గా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు మన జీహెచ్ఎంసీ పరిధిలో ఒక రికార్డ్ స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ పన్నులు కలెక్ట్ చేసింది. అందులో మీరు ఒక్కసారి చూడండి, ఓల్డ్ సిటీకి ఎంత వచ్చింది, లాస్ట్ ర్యాంక్ ఓల్డ్ సిటీ. కనీసం కరెంటు బిల్లులు కట్టరు. ఇది మేమనేది కాదు, ఓపెన్ గా టీవీలలో అందులో చూస్తాం. ఆఫీసర్లు వస్తే ఆఫీసర్లను కొట్టి తరిమేస్తారు. ఇండ్లు బిల్డింగ్లు కడతారు, పెద్ద పెద్ద బిల్డింగ్, పర్మిషన్లు ఉండవు, డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు. కానీ మీరు ఒకవేళ జీహెచ్ఎంసీ బడ్జెట్ బుక్ చూస్తే బడ్జెట్లో మాత్రం యథావిధిగా ప్రతి సంవత్సరము నాలా డెవలప్మెంట్ కోసం, రోడ్ల కోసం, డ్రైనేజీల కోసం అని చెప్పి వాళ్ళకి 10 కోట్లు 20 కోట్లు ఇస్తూనే ఉంటారు, యథావిధిగా ఇస్తారు. డబ్బులు ఏడికి పోతున్నాయి. ఇప్పటికీ కూడా పురాణా షహర్గానే ఉంది, ఇప్పటికీ కూడా మురికివాడలల్లనే ఉంది, ఇప్పటికీ కూడా రోడ్ల మీద గుంతలే ఉన్నాయి, ఇప్పటికీ కూడా వర్షం వస్తే నిండిపోతుంది. కారకులు ఎవరు? ఎంఐఎం, దోస్తానా. ఎప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సంకన కూసోవాలి, ఆ పార్టీ తోటి మంచిగా దోస్తానా చేయాలి, వక్ఫ్ బోర్డు భూమి, వక్ఫ్ పేరు మీద భూములన్నీ కాజేయాలి, వీళ్ళు షాపింగ్ మాల్లు కట్టుకోవాలి, సినిమా థియేటర్లు కట్టుకోవాలి, వీళ్ళు కాలేజీలు స్కూళ్ళు కట్టుకోవాలి, హాస్పిటల్ కట్టుకోవాలి, వీళ్ళు మాత్రం రాజభోగాలు అనుభవించాలి. ఆ పేద ముస్లిం ప్రజలు మాత్రం ఎప్పటికీ అట్లాగే ఉంటారు.